సరేనా? ఓకే. ఈరోజు తెలంగాణ చెప్తాను అదే చెప్తున్నా. ఈరోజు జరుగుతున్న విలేకరుల సమావేశం తెలంగాణ బహుజన కూటమి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ యొక్క విలేకరుల సమావేశంలో తెలంగాణ బహుజన కూటమి అధ్యక్షులు మరియు ఆర్పిఐ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. అదేవిధంగా ఆధార్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ బహుజన కూటమి కన్వీనర్ శేషగిరిరావు గారు పాల్గొంటున్నారు. శేషగిరిరావు గారు అదేవిధంగా తెలంగాణ బహుజన కూటమి గౌరవ అధ్యక్షులు విజిఆర్ నారగోని గారు, రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ అధ్యక్షులు నారగోని గారు తెలంగాణ బహుజన కూటమికి గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. ఈ యొక్క తెలంగాణ బహుజన కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి నేను తీగల ప్రదీప్ గౌడ్, మహాజన సేన పార్టీ అధ్యక్షుడిని, అదేవిధంగా తెలంగాణ బహుజన కూటమికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నా. నేను ముందుగా ఈ సమావేశంలో పాల్గొంటున్న మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రెస్ మీట్ గా భావించాలని, దయచేసి ఈరోజు జరుగుతున్న సమావేశంలో సారాంశాన్ని ప్రజలకు తెలియజేయాల్సిందిగా ముఖ్యమైన సమాచారం కాబట్టి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అనే అంశం పైన జరుగుతున్న నాటకాన్ని అంతా కూడా గత కొన్ని రోజులుగా మనం పరిశీలిస్తూనే ఉన్నాం. ముందుగా తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో తీయడం, జీవో పైన ఎవరు తోసిన ఆట వాళ్ళు ఆడడం, ఫైనల్ గా ఈరోజు మళ్లీ 46 జీవో తీసి సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా ప్రభుత్వం కనబడతా ఉన్నది. సర్పంచ్ ఎన్నికలకు సిద్ధమైనట్లు తెలుస్తా ఉన్నది. అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మొన్న తెలంగాణ ప్రజాకవి అందశ్రీ గారి సంస్మరణ సభలో మాట్లాడుతూ ఒక మాట అద్భుతంగా చెప్పాడు. మీ అందరు కూడా తెలిసిందే, పెన్నుపై మన్ను కప్పితే గన్నులు అవుతాయని చెప్పేసి అద్భుతంగా మాట్లాడాడు. పెన్ను పైన మన్ను కప్పితే గన్నులు అవుతాయి అని చెప్పేసి అద్భుతంగా, అంటే కవుల సమాజానికి విలువిచ్చినట్టుగా ఒక అద్భుతంగా మాట్లాడిన సందర్భంగా మనం చూసినాం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నేను అడుగుతున్నా, బీసీ బిడ్డల ఆశలపై అవకాశాలపై మన్ను పోస్తే బీసీ బిడ్డలు గన్నులై మొలకెత్తుతారా, ఫిరంగులై మీ కోటలు కూలుస్తారా తేల్చుకోవాల్సిన అవసరం ఉంటుందనే విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మా నోటికాడికి వచ్చిన బుక్కను వేల మంది సర్పంచులుగా ఉండే ఈ అవకాశాన్ని ఏదో గద్ద చెత్తకపోయినట్టుగా అర్ధరాత్రి జీవోలు తీస్తే బీసీ సమాజం ఎలా మౌనంగా ఉండాలని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అదే సమయంలో సర్పంచ్ ఎన్నికలకు సిద్ధపడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా మేము చేస్తున్నాం. దయచేసి సర్పంచ్ ఎన్నికల్లో ఒక 2 నెలలు వాయిదా వేసుకోండి. 15th ప్లానింగ్ కమిషన్ పైసలు ఎక్కడికి పోవు, అవే వస్తాయి. గడిచిన 30 సంవత్సరాలల్లా 6 ఏళ్లు 7 ఏళ్లకు జరిగిన ఎన్నికలు చాలా ఉన్నాయి. అసలు సర్పంచ్ ఎన్నికలు 5 ఏళ్లకు జరిగిన సందర్భమే లేదు. ఏదో ఒక కారణంతో తెలంగాణ ఉద్యమ సమయంలో అయితే 7 ఏళ్ల పైన పట్టింది ఎన్నికలు జరగడానికి. అప్పుడు కోర్టులు ఉన్నాయి, అప్పుడు తీర్పులు ఉన్నాయి, అప్పుడు వ్యవస్థలు ఉన్నాయి.
ఇంత బీసీ సమాజం ఆవేదనలో ఉన్న సమయంలో అర్ధరాత్రులు క్యాబినెట్ మినిస్టర్తో సంతకాలు ఇప్పించుకొని మీరు జీవోలు చేయడం అనేది బీసీ సమాజం పట్ల మీ యొక్క వైఖరి ఏందో తేటతెల్లం చేస్తా ఉంది. ఈ అహంకార ధోరణితోటి, ఈ బీసీలను అణిచివేయాలనే ధోరణితోటి ప్రభుత్వాలు ఉంటే అది ప్రజాపాలన ఎట్లయితుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు గుర్తించాలి. ఈ సందర్భంలో ఈ పరిణామాల దృష్ట్యా తెలంగాణ బహుజన కూటమి ఆధ్వర్యంలో దాదాపుగా 10 పొలిటికల్ పార్టీస్ ఒక కూటమిగా ఏర్పడి ఈ యొక్క పూర్తి పరిస్థితులను అధ్యయనం చేసుకుంటూ అసలు ఏం జరుగుతుందన్న పట్ల ఒక స్పష్టత మాకు వచ్చింది. ఈ 42% రిజర్వేషన్ల అంశం వచ్చినప్పటి నుండి కూడా ఉద్యమాలు దారి తప్పినాయి. ఐక్యత లేని ఉద్యమాలు నడుస్తున్నాయి. ఐక్యత అనేది రాజకీయ పక్షాలలో లేదు, ఉద్యమాన్ని నడిపించే సంఘాలలో లేదు. అవి కుల సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఒక ఐక్యత లేకుండా ఉద్యమాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు ఇలాంటి ఆవేశపూరిత నిర్ణయాలు, అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడానికి కారణమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు 42% రిజర్వేషన్లు సాధించుకోవడానికి తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఉన్న అవకాశాలు ఏంటి, ఏ మార్గాలలో వెళితే మన 42% రిజర్వేషన్లు సాధించుకుందామనే విషయంలో స్పష్టత లేకుండా ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ బహుజన కూటమి ఆధ్వర్యంలో చారిత్రక నిర్ణయాన్ని మేము తీసుకోవాల్సి వస్తూ ఉన్నది. ఈ నెల 28వ తేదీన తెలంగాణ బహుజన కూటమి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. ఎజెండా ఏంటనేది అధ్యక్షుల వారు చెప్తారు. తెలంగాణ బహుజన కూటమి ఆధ్వర్యంలో ఈ నెల 28న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబడతా ఉంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం కొట్టుకోవడానికో, పరనిందలు వేయడానికో, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడానికో కాదు. తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లను సాధించుకోవడానికి మనకున్న మార్గాలేంటి, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలతో పాటు తెలంగాణ రాజకీయ పక్షాలతో పాటు కుల సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు అందరూ కలిపి ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం మరొకసారి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను, తెలంగాణ రాష్ట్ర ఐక్యతను ఢిల్లీకి చూపించాల్సిన అవసరం మరొకసారి వచ్చింది. ఈ ఐక్యత విషయంలో జరుగుతున్న పొరపాట్లను తెలంగాణ బహుజన కూటమి సరిదిద్దాలని చెప్పేసి పూనుకున్నది. తెలంగాణ బహుజన కూటమి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఇదే సోమాజిగూడ వేదికగా మేము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని మొదలుకొని, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో మొదలుకొని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను, అదేవిధంగా తెలంగాణలో ఉన్న అన్ని బీసీ సంఘాలను, అన్ని కుల సంఘాలను, అన్ని ప్రజా సంఘాలను, మేధావులను, రిటైర్డ్ జడ్జీలను, అడ్వకేట్లను ఈ యొక్క తెలంగాణ ప్రజల ఆకాంక్ష వేదికగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షగా మేము ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి ఈ నెల 28న మేము ఆహ్వానిస్తున్నాం. సరైన పరిష్కారం కోసం, సరైన మార్గం కోసం ఏ విధంగా మనం ఐక్య ఉద్యమాలు చేయాలి, మన బట్టలు మనం చింపుకొని, మన ఇల్లు మనం తలగబెట్టుకొని, మనల్ని మనం కొట్టుకుంటే రిజర్వేషన్ల సాధన అనేది అసాధ్యం. మనమొగలో ఒక పార్టీని ఒక పార్టీ నిందించుకుంటున్నాం, ఒక పార్టీ పైన ఒక పార్టీ బురద జల్లుతున్నాం, రోడ్లెక్కి మనం ఏదో చేయాలనుకుంటున్నాం, ఈ రిజర్వేషన్లు సాధించుకునే అవకాశాలు లేవు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అంతా ఒక్క తాటి మీదకి రావాల్సిన అవసరం ఉన్నది. ఒకే వేదికగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఐక్య వేదిక ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చాటాల్సిన అవసరం ఉన్నది. ఇందుకోసమే తెలంగాణ బహుజన కూటమి ఈ నెల 28న ఈ యొక్క చర్చకు సిద్ధపడతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అందరు మేధావులు 28వ తేదీన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా చర్చకు సరి అయిన మార్గనిర్దేశం కోసం
మనం అందరం సిద్ధపడాలని చెప్పేసి మీరు అందరూ రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క రౌండ్ టేబుల్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రం 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చే విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలేంది, దానికి ఉన్న పరిష్కార మార్గాలేంది, అందరం కలిసి ఐక్యంగా ఏ మార్గంలో వెళ్తే సాధించుకోవాలో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ పరిస్థితులను అన్నింటిని దృష్టిలో పెట్టుకొని కుల సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, మేధావులు కానీ అందరు కూడా ఈ రౌండ్ టేబుల్ కు ఆహ్వానించినా, మీకు ఆహ్వానం అందినా అందకపోయినా ఇది మీ బాధ్యతగా, సామాజిక బాధ్యతగా, బీసీల కోసం నిలబడే వ్యక్తులుగా ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వారంతా కూడా ఈ 20వ తేదీన రౌండ్ టేబుల్ కు హాజరు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎజెండా విషయంలో అధ్యక్షుడు వినోద్ అన్న మాట్లాడతారు. చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది ఒక చారిత్రక అవసరం, చారిత్రక సమావేశం. ఐక్యత కోసం తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలతో పాటు, రాజకీయ పక్షాలతో పాటు మేధావులు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఒకే మాటగా ఐక్యంగా ఢిల్లీ పైన కొట్లాడాల్సిన అవసరం ఉన్నది, ఢిల్లీ పైన గర్జించాల్సిన అవసరం ఉన్నది. దీనికి బీజేపీ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న ఇతర ఏ రాజకీయ పార్టీలు అన్ని కూడా పార్టీలకు అతీతంగా బీసీల ఐక్యత వర్ధిల్లాలని, బీసీల గొంతుకు వినిపించాల్సిన అవసరం ఉన్నది. దయచేసి అర్థం చేసుకొని ఎవరు కూడా ఈ సమావేశాన్ని మీరు నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. ఎవరైతే ఈ సమావేశానికి హాజరు కావడానికి జంకుతారో అప్పుడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమాజానికి అర్థమవుతుంది బీసీల పట్ల చిత్తశుద్ధి ఎవరికి లేదో, బీసీలకు రిజర్వేషన్లు రాకుండా కుట్రలు ఎవరు చేస్తున్నారో, బీసీల రిజర్వేషన్లకు ఎవరు అడ్డుపడుతున్నారో తెలంగాణ సమాజం ఆ రోజు చూడాల్సిన పరిస్థితి నెలకొంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫైనల్ గా దయచేసి మిత్రులందరూ కూడా, మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక ప్రయోగం మేము చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీల జాకుల పేరుతోటి కొమ్మన్నాళ్ళు తిరుగుతున్నారు. జాక్ అంటే ఏంటిదన్నా, జాయింట్ యాక్షన్ కమిటీ. అందరం కలిసి ఉందాంరా అంటేనే జాకు. అట్లాంటి జాకులు నీదో జాకు, నాదో జాకు, అందరు మనిషికి ఒక జాక్ అయిపోయింది. ఈ జాకులు ఇట్లా అన్నిటి సందర్భంలో అన్ని పక్కన పెడదాం, అందరం కలిసి ఇక్కడ కూర్చుందాం. ఇక్కడ మేము మేము నిర్వహిద్దాం అనుకుంటాను కాబట్టి మేమే లీడర్లు అని కాదు, అందరు రాలి. ఆర్ కృష్ణ రావాలి, జాజల సీనన్న రావాలి, జస్టిస్ ఈశ్వరయ్య రావాలి, చిరంజీవి గారు రావాలి, అందరు ప్రజా సంఘాలను, రాజకీయ పక్షాలను అందరు, అన్ని రాజకీయ, కేటీఆర్ రావాలి, ముఖ్యమంత్రి గారు రావాలి, మహేష్ కుమార్ గారు రావాలి, రామచంద్రరావు గారు రావాలి, ప్రతి పార్టీ నాయకులు రావాలి. మన ఐక్యత, మాకు బీసీల ఆకాంక్ష ఇక్కడ ఉన్నది, బీసీ బిడ్డలు కోరుకుంటారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఏ అడ్డంకులు మారుతున్నాయి? సర్పంచ్ ఎలక్షన్ తడావిడికి ఎందుకు పెట్టాల్సి వస్తుంది? ఏ అవకాశాలు ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ ఆపుకోవడానికి? నిర్వహించకుండా ఒక 2 నెలలు 3 నెలలు ఆగడానికి ఏం అవకాశాలు ఉన్నాయి? రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేయడానికి మరి రాబోయే పార్లమెంట్ సమావేశాలు వస్తున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో మనకి ఏ మేరకు అవకాశాలు ఉన్నాయి? ఏ విధంగా పోతే ఎట్లా డిమాండ్ చేస్తే మనకు ఈ రిజర్వేషన్ నిలబడే అవకాశం ఉన్నది? ఇన్ని విధాలుగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కొట్లాడుకుంటున్నాం, తిట్లాడుకుంటున్నాం, లేకపోతే నీ మీద నన్ను, నా మీద నేను, బీజేపీ వాళ్ళు దొంగలని కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు దొంగలు బీజేపీ వాళ్ళు, వీళ్ళిద్దరు దొంగలని బీఆర్ఎస్ వాళ్ళు, ఇవా మాట్లాడుకుంటే దీనివల్ల ఏమైనా పరిష్కారం ఉన్నదా? ఎన్నికలు జరిపితే కాబడతారని నేనంట, యుద్ధం చేస్తామని చెప్పి మనం అంటాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నష్టపోయేది ఎవరు? ఫైనల్ గా బీసీ సమాజం నష్టపోతా ఉన్నది. బీసీ బిడ్డలు 1000 మంది సర్పంచులుగా అయ్యే అవకాశం మనం కోల్పోతున్నాం. అందుకే తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, మేము ఎలక్షన్లు ఆపండి, 1-2-3 నెలలు ఓపిక పట్టండి. మేము మిమ్మల్ని ఏమంటలేం, తప్పు పడతలేం. మీకున్న అడ్డంకులేందో, మీకున్న సమస్యలేందో కలిసికట్టుగా చర్చించుకొని ముందుకెళ్దాం. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, చారిత్రక అవసరం ఉన్నది. తెలంగాణ బహుజన కమిటీ కూటమి ఆధ్వర్యంలో జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి మీరందరూ తప్పక వచ్చి ఈ తెలంగాణ సమాజంలో ఉన్న బీసీలకు ఒక మంచి మెసేజ్ ని, మంచి సందేశాన్ని, మంచి కార్యాచరణను, ఒక ఐక్యతను చూపిస్తూ మనం ముందుకెళ్లాల్సిన అవసరాన్ని గుర్తిస్తారని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ 28వ తారీఖున ఇదే సోమవారం కూడా మనం అందరం కూడా కలుస్తున్నామని చెప్పేసి ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై బీసీ. ఇప్పుడు అన్న
ఇప్పుడు తెలంగాణ బహుజన కూటమి రాష్ట్ర అధ్యక్షులు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు మాట్లాడతారు. మీడియా మిత్రులారా, తెలంగాణ బహుజన కూటమి ఎన్నికలను వాయిదా వేయమని కోరడం లేదు. మేము చాలా క్లియర్గా డెమోక్రసీని, ఆండ్రూ గారు పైకి రండి, డెమోక్రసీని పూర్తి స్థాయిలో నమ్మేటోళ్ళం. ప్రజాస్వామ్యంగా ఎన్నికల ప్రక్రియను ఆపాలని కోరుకుంటోళ్ళం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే మహనీయుల పందాలో ఉన్నవాళ్ళం కాబట్టి. అయితే ఎన్నికలు 42% ఇప్పుడు కావాలి, అయితేనే ఎన్నికలు జరగాలని చెప్పేసి ఏ సంఘాలు అయితే మాట్లాడుతున్నాయో ఆ సంఘాలకు ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే 42% ఎలా సాధ్యం? 50% సీలింగ్ ఎత్తేయకుండా 42% ఎలా సాధ్యం? 52% సుప్రీంకోర్టు ఒక సీలింగ్ పెట్టింది, రిజర్వేషన్లు 50% మించొద్దు అని. ఎప్పుడు? 92లో పెట్టింది. 9 మంది జడ్జిలు 92లో 50% మీరు సీలింగ్ దాటొద్దని చెప్పింది. 50% సీలింగ్ దాటొద్దని చెప్పినాక పార్లమెంట్ కూడా చట్టం చేయదు. పార్లమెంట్ కూడా చట్టం చేసే అధికారం రాదు. పార్లమెంట్ కూడా ఎందుకు రాదంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు సుప్రీంకోర్టు ఒకటి చెప్పింది, వర్గీకరణ చేసే అధికారము, ఎస్సీల వర్గీకరణ చేసే అధికారం మీకు లేదు, రాష్ట్రాలకు లేదు, పార్లమెంటుకు మాత్రమే ఉందని చెప్పింది. పార్లమెంట్లో చట్టం రాలేదు. మరి అదే సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పింది. ఎప్పుడు? 2004లోమో లేదని చెప్పింది, 2024లోమో ఉందని చెప్పింది. చెప్పిన తర్వాత ఏమైంది? రాష్ట్రాలు వర్గీకరణ చట్టం చేసుకున్నాయి. అట్లనే బీసీల అంశం కూడా రాష్ట్రాల అంశం, జాతీయ అంశం కాదు. ఎస్సీల అంశం అయితే జాతీయ అంశం ఇంకా. సో కాబట్టి రాష్ట్రాలకు అధికారం ఇస్తే, అంటే 50% సీలింగ్ ఎత్తేస్తే రాష్ట్రాలు చేసుకునే అధికారం కనుక ఉన్నది కాబట్టి 50% సీలింగ్ మాత్రమే అడ్డంకి. అక్కడ దాన్ని ఎత్తేస్తే, 11 మంది జడ్జిల చేత ఎత్తేపిస్తే, అంటే ఓవర్ రూల్ చేస్తే, అది చాలా ఈజీ ప్రాసెస్. ఎంత ఈజీ అంటే ఒక 3 నెలల్లో ఆ సుప్రీంకోర్టు అంతా కూడా న్యాయ విచారణ చేపడుతుంది, 3 నెలల్లో జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది, లేదా ఒక 6 నెలలు పడుతుంది. కానీ మనకైతే ఒక మార్గం ఏర్పడుతుంది, చట్టం చేసుకునే అధికారం వచ్చేస్తుంది. పర్మనెంట్ గా తెలంగాణలో చట్టం చేసుకునే 42% చట్టం లోకల్ బాడీలో చేసుకునే అధికారం వచ్చేస్తుంది. కానీ దానికి అడ్డంకిగా మారిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టులా, దాన్ని తొలగించకుండా, దాని గురించి మనం కార్యాచరణ రూపొందించుకోకుండా, ఇవాళ పార్లమెంట్లో చట్టం రావాలి, పార్లమెంట్లో చట్టం వచ్చి 9th షెడ్యూల్లో పెట్టాలి. పార్లమెంట్లో చట్టం రావాలంటే దేశవ్యాప్తంగా కులగణన జరగాలి. అది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. ఆల్రెడీ బీజేపీ ప్రకటించింది మేము కులగణన చేస్తామని చెప్పి. అది చేసిన తర్వాత, దేశవ్యాప్తంగా డాటా వచ్చిన తర్వాత, దాన్ని పార్లమెంట్ ఆమోదించిన తర్వాత, అప్పుడు చట్టము ప్రతిపక్షాలు ఆమోదించిన తర్వాత అది చట్టం అవుతుంది. దానికి ఎంత టైం పడుతుంది? 2 నెలలు పట్టదు కదా. 2 నెలలు ఆగితే ఏమన్నా చట్టం వస్తుందా? 2 నెలలు ఆగండి, 2 నెలలు ఆగండి అని చెప్తే వస్తుందా? రాదు. దానికి కనీసం 2-3 ఏళ్ళు పడుతుంది. సో అప్పటిదాకా లోకల్ బాడీ ఎన్నికలు ఆపాలా? దానివల్ల లాభమా బీసీలకు? దానివల్ల బీసీలకు లాభమా? మరి అట్లాంటప్పుడు పరిష్కారం ఏమిటి అంటే, ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది, మేము పార్టీ పరంగా ఇస్తాము. ఒకవేళ కోర్టుల సమస్య అడ్డం వచ్చింది కాబట్టి మేము మా ప్రయత్నం చేసినాము, కోర్టులు అడ్డుకున్నాయి కాబట్టి, 50% సీలింగ్ అనే అంశంతో అడ్డుకున్నాయి కాబట్టి మేము పార్టీ పరంగా ఇచ్చుకుంటాము. 50%కు లోబడి ఎన్నికలు నిర్వహిస్తూనే అదనంగా రావాల్సిన, అంటే 23% బీసీలకు ఇస్తూనే మిగతా అదనంగా రావాల్సిన 19% మేము పార్టీ పరంగా ఇచ్చుకుంటాము. దానివల్ల లాభమా నష్టమా? దానివల్ల బీసీలకు లాభము. గతంలో 2019లో జిల్లా పరిషత్ చైర్మన్లు కేవలం 6 వచ్చాయి బీసీలకి, ఇప్పుడు 13 వస్తాయి. పార్టీ పరంగా ఇచ్చినా సరే 13 అయితే. ఎందుకంటే మొన్న జీవో
మన లోకల్ బాడీకి సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 13 జిల్లా పరిషత్తులు బీసీలకు రిజర్వ్ అయినాయి. మరి ఇవాళ పార్టీ పరంగా ఇచ్చినా కూడా 7 పార్టీ పరంగా అదే రిజర్వేషన్లు బీసీలకు ఇస్తారు. అదే జిల్లాలు ఏ జిల్లాలు అయితే రిజర్వ్ అయినాయో ఆ జిల్లాలని బీసీలకు ఇస్తారు. ఇవ్వాలని డిమాండ్ చేద్దాము. ఇవ్వకపోతే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పని పడదాము. ఎందుకంటే అధికారంలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు 42% అమలు చేస్తానని చేస్తలేవని చెప్పేసి అప్పుడు యుద్ధం చేద్దాం కాంగ్రెస్ మీద. అంతేగాని ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తాము అన్నాక కూడా నువ్వు వద్దు అని ఎట్లా అంటావు? ఒకవేళ వద్దంటే 2 నెలల్లో వస్తుందా? 2 నెలల్లో జీవో వస్తుందా? వచ్చే అవకాశం ఉందా? అయితే 11 మంది జడ్జిల ద్వారా రూలింగ్ రావాలి, లేదా పార్లమెంట్లో అన్న చట్టం రావాలి. ఇది అయ్యే పని కాదు, అంత తొందరగా అయ్యే పని కాదు. సో కాబట్టి అయ్యే పని ఏంటంటే లోకల్ బాడీ ఎన్నికల్లో 50% సీలింగ్ మించకుండా ఏమన్నది కోర్టులు చెప్పినాయి కాబట్టి దాన్ని అమలు చేస్తూనే పార్టీ పరంగా అదనంగా ఇచ్చుకోవడం వల్ల బీసీలకు లాభం. ఎస్సీ ఎస్టీలకు ఎట్లాగూ వాళ్ళకు గతంలో ఎస్సీకి 15% ఉంది. ఈవెన్ ఇంకా ఈయన చట్టం లేకుండా ఎస్టీలకు 4% అదనంగా పెంచిండు, 10% ఇచ్చిండు. దాన్ని మేము అబ్జెక్షన్ చెప్పట్లేదు. 42% బీసీలకు వాటా పెరుగుతున్నప్పుడు ఎస్టీలకు పెరిగితే తప్పేం లేదు వాళ్ళ జనాభా ప్రకారంగా. కానీ మనకు అందరికీ న్యాయం జరిగే విధంగా కార్యాచరణ ఉండాలా? లేకపోతే మీరు జీవో అంటే కాంగ్రెస్ పార్టీ చేతిలో లేదు, ఇప్పుడు చట్టం చేసే పరిస్థితి లేదు. జీవో తెస్తే చెల్లదని కోర్టులే కొట్టేసినాయి. మరి అట్లాంటి పరిస్థితులలో ఎన్నికలు ఎంతకాలం ఆపినా కూడా మరి నష్టం వల్ల అమ్మ గ్రామాలు ఆల్రెడీ కనీసం 3,000-4,000 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర బడ్జెట్ ఆగిపోతుంది. దాంతో గ్రామాల అభివృద్ధి ఆగిపోతుంది. అలాగే ఎస్సీ ఎస్టీలు ఏం పాపం చేశారని వాళ్ళని ఎందుకు ఆపాలి? 42% బీసీల వాటా కోసం 42% బీసీల వాటా కోసం ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ 2011 జనాభా లెక్కల ప్రకారంగా రిజర్వ్ అయిన సీట్లని వాళ్ళని ఎందుకు ఆపాలి? వాళ్ళు కాబట్టి అందరికీ న్యాయం జరిగే విధంగా ఇవాళ ఒకే ఒక పరిష్కారము 50% సైలింగ్ మించకుండా అధికారికంగా నోటిఫికేషన్ ఇవ్వడం, అనధికారికంగా 42% వాటా దక్కే విధంగా బీసీలకు న్యాయం చేయడం. ఈ అంశాలు జోలికి పోకుండా 9th షెడ్యూల్ అని చాలా మంది బీసీ జాకుల పేరు మీద ఆ పార్టీ చెప్పినట్టు ఈ పార్టీ చెప్పినట్టు ఈ జాకులు ఏవైతే ఉన్నాయో దానివల్ల అగ్రవర్ణాలకే బెనిఫిట్, అగ్ర కులాలకే బెనిఫిట్. అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీసీ ద్రోహ పార్టీలే, అది బహుజన ద్రోహ పార్టీలే. బహుజనుల అధికారంలో రాజే పార్టీలు కాదవి, బీసీని ముఖ్యమంత్రి చేసే పార్టీలు కాదవి. మరి వాటిని గెలిపించడానికి ఇలా బీసీ జేఏసీ పేరు మీద కుల సంఘాలు ఏవైతే ఆడుతున్న నాటకం ఉన్నాయో ఆ అగ్రవర్ణ పార్టీలు ఇచ్చే డబ్బులకు లేదంటే తాయిలకు ఆశపడి ఇవాళ బీసీ సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్న ఈ కుల సంఘాలు కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలియాల్సిన అవసరం ఉంది. చట్టం అనే దాని వల్ల ఇవాళ అడ్డంకి ప్రధానంగా 50% సీలింగ్ అనేది అక్కడ కాడ ఆగిపోయిన ఈ ఎన్నికలు ఈ 42% ఆగిపోయింది. కాబట్టి దాన్ని తీసుకొస్తూనే మేము తెలంగాణ బహుజన కూటమిగా మా కార్యాచరణ 50% సీలింగ్ ముందట ఎత్తేయడం, దేశవ్యాప్తంగా కులగణన జరగాలి కార్యాచరణతోనే ఇది సాధ్యమయ్యే పని కాదు. పార్లమెంట్ లో ప్రక్రియ అనే దాంట్లో సుదీర్ఘంగా ఉంటది. విద్యా ఉద్యోగ రంగాల్లోతో పాటు రాజకీయ రంగంలో అది లోకల్ బాడీ ఒకటే